హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ప్రసాదాలు అనంగానే ముందుగా గుర్తొచ్చేది దద్దోజనం అని. ఈ దద్దోజనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలా నేను ఈ దద్దోజనం తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ దద్దోజనంని ఎలా తయారు చేయాలో కూడా నేను చూపిస్తాను. దీనికోసం ముందుగా ఏమేమి తీసుకున్నానంటే, ఫస్ట్ రైస్ వండేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఆ తర్వాత దీనిలోకి నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎంత రైస్ తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి అంత పెరుగు తీసుకోవాలి. సపోజ్ ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం అనుకోండి, ఒక పావు లీటర్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఆ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఈ కర్డ్ రైస్లోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నానండి. అలానే ఈ దద్దోజనంలోకి నేను ఏమేమి తీసుకున్నానంటే, అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాల పొడి, పోపు దినుసులు తీసుకున్నానండి. ముందుగా నేను ఈ పెరుగన్నంలోకి ఫస్ట్ అల్లం తురుము వేసుకున్నాను. అలానే తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత మిరియాల పొడి కూడా వేసుకున్నాను. మిరియాల పొడి చేసుకొని వేసుకున్నాను. కొంతమంది మిరియాలని వేసుకుంటారు. అలా కాకుండా పౌడర్లా ఇలా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఈ వేసిన అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ దద్దోజనం తినడం వల్ల చాలా బాడీ చల్లగా ఉంచుతుంది. బాడీని హీట్ చేయకుండా ఉంటుందండి. పొద్దున్నే కనుక మనం తిని వెళ్ళామనుకోండి, చాలా కడుపు నిండుగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ దద్దోజనంలోకి తాలింపు కోసం బాండీ పెట్టేసి దీనిలోకి ఆవు నెయ్యి వేసుకున్నానండి. ఆవు నెయ్యి 1 స్పూన్ వేసుకొని దాన్ని కొంచెం కాగిన తర్వాత దీనిలోకి పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మినపప్పు వేసుకున్నానండి. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ పోపు కొంచెం వేగాలి. ఇలా వేగిన పోపును తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నం ఉంది కదండి, దానిలో వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే దద్దోజనం అనేది రెడీ అయిపోయిందండి. ప్రసాదం రెడీ అయిపోయింది. ఇది ఏ పండగల్లోకైనా ఈ ప్రసాదం అనేది పెట్టచ్చండి. మనం నవరాత్రుల్లో పెడుతూ ఉంటాం కదా, లేదంటే మనకి వినాయక చవితి కానీ ఇది ఏ పండగల్లోకైనా దద్దోజనం అనేది పెట్టచ్చు. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి. దీనిలో ఉల్లిపాయలు అలాంటివి ఏం వేయలేదు. చాలా సింపుల్గా తయారు చేసుకున్న ఈ దద్దోజనం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను. నేను ఈ దద్దోజనం అనేది శ్రావణ శుక్రవారం రోజు తయారు చేసుకున్నానండి. అమ్మవారికి ప్రసాదంలా పెట్టుకున్నాను. ఒక కప్లోకి తీసుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదంగా పెట్టుకున్నాను. అంతే అండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకున్న ఈ దద్దోజనం అనేది రెసిపీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.